ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా మనం సస్యశ్యామలం చేస్తూ ఉన్నాం. ఒక్క కర్నూలు పశ్చిమ ప్రాంతానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి జియోగ్రఫికల్ కండిషన్స్ నుండి ఇతరత్ర అంశాల వల్ల కొంతమేర అక్కడ సాగునీరు త్రాగునీరు అందించడంలో మరి ఇంకా మనం పనిచేయవలసిన అవసరం ఉందనేది చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రాధాన్యతని ఇమ్మని, అటువంటి వెస్ట్ ప్రాంతానికి పూర్తి స్థాయిలో సాగు త్రాగునీరు అందించడానికి ₹1 ఎక్కువ ఖర్చు అయినా సరే ఒక బ్లూ ప్రింట్ మీరు తయారు చేసి నా దగ్గరికి తీసుకొస్తే దాన్ని అమలు చేద్దామని చెప్పి సీఎం గారు ఇచ్చినటువంటి ఆదేశాలు. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా పదే పదే మా దృష్టిలో కూడా అన్న, ఆ రోజు నేను యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎంతోమంది వలసలు వెళ్తూ నాకు పాదయాత్రలో ట్రాక్టర్ల మీద బళ్ళ మీద వలసలు పోయేటువంటి వాళ్ళందరినో చూశాను. వాళ్ళందరితో కూడా నేను మాట్లాడాను. అటువంటి వలసలు లేకుండా భవిష్యత్తులో ఆ కరువు అనేది రాకుండా ఆ సాగునీరు త్రాగునీరుకి ప్రాధాన్యత ఇవ్వండి ఆ యువగళం ద్వారా లోకేష్ బాబు గారి యొక్క ఆదేశాలు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మరి యొక్క త్రాగునీరు యొక్క ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని జలజీవన్ మిషన్లో కూడా ఈ పశ్చిమ ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇట్లా ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం గతంలో నిర్లక్ష్యం చేయబడినటువంటి ఈ యొక్క కర్నూలు పశ్చిమ ప్రాంతానికి మరి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎన్నో ఈ రాష్ట్రానికి ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే ఒక పక్కన ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్ మీద ఉండగా మాకు అప్పచెప్పినటువంటి పరిస్థితి 2024లో ఒక పరిపాలన దక్షత ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఆయనకు అండగా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కాబట్టి ఈ సవాళ్ళను అధిగమించి ఈరోజు ఇటువంటి అభివృద్ధి సంక్షేమ పాలన మేము అందజేస్తూ ఉన్నాం. అందులో కూడా ముఖ్యంగా రాయలసీమకి ఇవాళ చాలా ప్రాధాన్యత ఇస్తుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద 24,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ శాఖకు ఖర్చు పెడితే ఆ 24,000 కోట్లలో 51% అంటే 12,450 కోట్లు ఒక్క రాయలసీమకి మేము ఖర్చు పెట్టామని అంటే ఇది రాయలసీమకి కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ప్రాముఖ్యత. ఇప్పుడే కాదు, 2014 2019 ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా 12,000 కోట్ల రూపాయలు ఆ రోజు రాయలసీమకి మేము ఖర్చు పెడితే 19, 24 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో 2,000 కోట్లు మాత్రమే ఆ రోజు రాయలసీమకు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. మరి నేను రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. మరి రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి వ్యక్తి నీ 5 సంవత్సరాల పరిపాలనలో మరి ఎందుకు కేటాయింపులు పెట్టలేకపోయారు, ఎందుకు ఖర్చు పెట్టలేకపోయారు? ఈవేళ సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. అంతెందుకు, ఇప్పుడు తుంగభద్ర ప్రాజెక్టు ఉంది. మీ అందరికీ తెలుసు తుంగభద్ర అంటే ఇటు ఎల్ఎల్సీ కానీ హెచ్ఎల్సీ కానీ కేసీ కానీ ఇట్లా అన్ని రకాలుగా కూడా రాయలసీమకు కూడా ఒక జీవనాడిలాగా తుంగభద్ర ప్రాజెక్టు ఉంటుంది. అటువంటి తుంగభద్ర ప్రమాదంలో ఉంది గేట్లు అని చెప్పి 5 సంవత్సరాల అధికారులు మొరపెట్టుకుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి చెవికెక్కల. దాని పర్యవేశనం మన 24లో మన అధికారులకు వచ్చిన వెంటనే 19వ గేటు కొట్టుకుపోతే అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు కన్నమనాయుడు గారిని పంపించి వాటర్ ఫ్లో ఉండగా, ఎందుకంటే నేను కూడా ఆ రోజు కర్ణాటక బ్యారేజ్ దగ్గరికి వెళ్ళాం. అక్కడికి కర్ణాటక ప్రభుత్వం కూడా చేతులెత్తేశారు. 19వ గేటు కొట్టుకుపోయింది అని చేత నీటిని నిల్వ చేయలేము, ఈ యొక్క క్రాపు అనేది వదులుకోవాలని ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కర్ణాటక ప్రభుత్వం. అటువంటి స్థితిలో కన్నమనాయుడు గారిని పంపించి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా వాటర్ ఫ్లో అవుతుండగానే అక్కడ స్టాప్ల గేట్ని ఏర్పాటు చేసి 80 టీమ్సీల్ని తుంగభద్ర నీటిని కాపాడాం. అప్పుడు 19వ గేటే కాదు, ఈ యొక్క సంవత్సరంలోనే మొత్తం 33 గేట్లను కూడా కొత్త గేట్లను అమర్చాం. ఈ 25వ తారీఖున కేంద్ర మంత్రి పాటిల్ గారి చేతుల మీదుగా ఈరోజు మళ్ళీ ప్రారంభించుకుంటూ ఉన్నాం. అంటే రాయలసీమ బిడ్డ అనుకుని చెప్పేటువంటి వ్యక్తి మరి ఈవేళ తుంగభద్రనే పట్టించుకోలేనిటువంటి స్థితిలో ఉంటే అతను రాయలసీమ ద్రోహి కాదా అని చెప్పి ఈరోజు మనం ప్రశ్నించవలసిన పరిస్థితి ఉంది. మీ అందరికీ తెలుసు శ్రీశైలంలో నీళ్లుంటేనే రాయలసీమలో నీళ్లు ఉంటాయి. అటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ యొక్క ప్లంజపూలు ప్రమాద భరితలో ఉంది అంటే
5 సంవత్సరాలు ఒక్క రూపాయి శ్రీశైలంకి ప్రాజెక్టు కేటాయించాల. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే ఆ శ్రీశైలం ప్రాజెక్ట్ అంటే ఒక జాతి ప్రాజెక్టు, రాయలసీమకి గుండెకాయ లాంటి ప్రాజెక్ట్ అని చెప్పి 253 కోట్ల రూపాయలు ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టుకి నిధులు కేటాయించి ఈరోజు మరామతుల పనులు చేస్తూ ఉన్నాం. మరి రాయలసీమపేట చెప్పుకునేటువంటి వ్యక్తి 5 సంవత్సరాల్లో ఎందుకు శ్రీశైలం వైపు చూడలేదని చెప్పి ఈరోజు ప్రజలు ప్రశ్నించవలసినటువంటి పరిస్థితి ఉంది. మీ అందరికీ తెలుసు, గోరకల్లు రిజర్వాయర్ ఇక్కడే పాణ్యం నియోజకవర్గ శాసనసభ్యులు కూడా ఉన్నారు. గోరకల్లు రిజర్వాయర్ ప్రమాదంలో ఉందని 5 సంవత్సరాలు అధికారులు చెప్తే తలకెక్కల. ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్ననే 59 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి టెండర్లు పిలిచాం. ఎందుకంటే గోరకల్లు ప్రమాదంలో పడితే ఇంకా జిఎన్ఎస్ఎస్కి చొక్కా నీరు రాదు. గోరకల్లో నీళ్లుంటేనే అవుకులో ఉంటాయి, అవుకులో ఉంటేనే గండికోటలో ఉంటాయి, గండికోటలో ఉంటేనే చిత్రావతిలో ఉంటాయి. ఏ రిజర్వాయర్లో నీళ్లు రావాలన్నా గోరకల్లులో నీళ్లు ఉండాలి. ఆఖరికి మన కడప జిల్లాకి నీళ్లు రావాలన్నా, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందులకు నీళ్లు రావాలన్నా గోరకల్లులో నీళ్లు ఉండాలి. అటువంటి గోరకల్లుకి 5 సంవత్సరాలు ప్రమాదంలో ఉంటే ఒక్క రూపాయి కూడా నువ్వు నిధులు ఇవ్వనటువంటి వ్యక్తివి ఈవేళ రాయలసీమ బిడ్డ అవుతావా, రాయలసీమ ద్రోహి అవుతావా? ఈరోజు రాయలసీమ ప్రజలందరూ కూడా ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. మొన్ననే హంద్రీనివా ఉంది, మీ అందరికీ తెలుసు. హంద్రీనివా అంటే అటు కర్నూలు, చిత్తూరు, అనంతపురం 3 ఉమ్మడి జిల్లాలకు జీవనాడి హంద్రీనివా. అటువంటి హంద్రీనివాని 5 సంవత్సరాల పరిపాలనలో ఒక తట్ట మట్టి పని చేయాల, ఒక అరబస్తా సిమెంట్ పని చేయాల, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలా. పైపెచ్చు ఆఖరికి హంద్రీనివాల వాడినటువంటి కరెంటు బిల్లుల మోటార్లు కూడా ఎగ్గొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాల్లో నువ్వు చేయలేనిటువంటి పని ఒక్క సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వం 3860 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 728వ కిలోమీటర్ వరకు కూడా కృష్ణా జలాలను మరి హంద్రీనివా ద్వారా తీసుకెళ్ళాం. మరి 5 సంవత్సరాల్లో అటువంటి హంద్రీనివా వంక చూడనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాయలసీమ బిడ్డ అవుతాడా, రాయలసీమ ద్రోహి అవుతాడా? ఈవేళ రాయలసీమ ప్రజలందరూ కూడా ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది.